అందరికీ నమస్కారం. మీకు తెలుగు బాగా వచ్చా? అయితే ఆ భాషతోనే ఇంటి దగ్గర్నుండి పని చేసుకునే ఒక సూపర్ అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. Sigma.ai మనకోసం తెచ్చిన ఈ కొత్త ప్రపంచమేంటో చూసేద్దాం రండి. అవునండి, మీరు విన్నది అక్షరాలా నిజం. మన తెలుగు మాట్లాడే నైపుణ్యం అదే ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎంత విలువైందో తెలుసా? మన మాతృభాషతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అంటే ఏఐకి మనం ఎలా ట్రైనింగ్ ఇవ్వచ్చో చూద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ పని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? సిగ్మా ఏఐ అనే ఈ కంపెనీకి మన తెలుగు తెలిసిన వాళ్లతో ఏం పని? వాళ్ల లక్ష్యమేంటో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఇది కేవలం డబ్బు సంపాదించే ఉద్యోగం మాత్రమే కాదు. మనం రోజూ మాట్లాడుకునే సహజమైన తెలుగును ఏఐ టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి మనం హెల్ప్ చేస్తున్నామన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్లకు మనం తెలుగు నేర్పిస్తున్నాం. ఇప్పుడు చూడండి, లోకలైజేషన్ అనే పదం వినగానే ఇదేదో పెద్ద టెక్నికల్ విషయం అనుకుంటాం కదా. కానీ ఎంత సింపులో చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు కుకీస్ అంటారు, మనం బిస్కట్లుంటాం. వాళ్ళు ఎలివేటర్ అంటే మనం సింపుల్గా లిఫ్ట్ అనేస్తాం. హాలిడే అంటే టూర్కెళ్తున్నాం అంటాం. చూసారా ఎంత తేలికో? మనం వాడే ఈ పదాలనే టెక్నాలజీకి అర్థమయ్యేలా చేయడమే ఈ పని. ఓకే, కాన్సెప్ట్ అయితే అర్థమైంది. మరి రోజూ మనం చేయాల్సిన పనులేంటి? ఈ ఫ్రీలాన్స్ జాబ్లో ఎలాంటి టాస్క్స్ ఉంటాయో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ జాబ్లో ఒక మంచి విషయం ఏంటంటే రకరకాల పనులుంటాయి. మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. ఉదాహరణకి అనోటేషన్ అని ఉంటుంది, అంటే ఫోటోలు వీడియోల్లో వస్తువులను గుర్తించడం. లేదంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆడియో విని దాన్ని తెలుగులో టైప్ చేయడం. ఇంకా ఏఐ ఇచ్చే సమాధానాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే ఎవాల్యుయేషన్. సింపుల్ ఇంగ్లీష్ వాక్యాలను తెలుగులోకి మార్చే ట్రాన్స్లేషన్. చివరగా కొన్ని వాక్యాల్ని మీ వాయిస్తో రికార్డ్ చేయడం. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది 24/7 అందుబాటులో. అనోటేషన్ అని వినగానే కంగారు పడద్దు, చాలా సింపుల్. ఉదాహరణకు ఒక టెక్స్ట్లో విరాట్ కోహ్లీ అనుంటే అది ఒక వ్యక్తి అని ట్యాగ్ చేయాలి. హైదరాబాద్ అనుంటే అది ఒక లొకేషన్ అని చెప్పాలి, అంతే. ఒక ఫోటోలో కార్ను కుక్కను గుర్తించడం లేదా క్రికెట్ మ్యాచ్ వీడియోలో ప్లేయర్స్ని బాల్ని గుర్తించడం లాంటివి. అసలు టెన్షన్ అక్కర్లేదు, ప్రతి పనికి వాళ్లే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తారు. మరి ఈ జాబ్కి ఎవరు అర్హులు? దీనికి అప్లై చేయాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఏమేం పరికరాలు కావాలి? ఆ వివరాలిప్పుడు చూద్దాం. ముఖ్యంగా కావలసినవి కొన్నున్నాయి. ముందుగా తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ చదవడం, రాయడం బాగా వచ్చుండాలి. తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే స్టేబుల్గా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ముఖ్యం. ఇంకో విషయం, మీరు పనిచేసే చోట మీ ఇంటర్నెట్ కనెక్షన్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయి ఉండాలి, అంటే సెక్యూర్గా ఉండాలన్నమాట. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఒక ల్యాప్టాప్ గానీ కంప్యూటర్ గానీ ఉండాలి. దానిలో కనీసం 4 GB ర్యామ్ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 లేదా దానికంటే కొత్తది అయ్యుండాలి. అలాగే ఒక మైక్రోఫోన్ లేదా హెడ్ఫోన్స్ కావాలి. కొన్ని ఆడియో పనుల కోసం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, నాకిలాంటి పనిలో ఎక్స్పీరియన్స్ లేదు, నేను అప్లై చెయ్యొచ్చా అని. అస్సలు కంగారు పడకండి. మీకు ముందు అనుభవం ఉంటే ప్లస్ అవుతుంది, కానీ అది తప్పనిసరి కాదు. సో ఈ ఫీల్డ్కి కొత్తవాళ్లు కూడా ఏమాత్రం ఆలోచించకుండా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. మరింకెందుకు లేట్? ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం. దీనికోసం మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. ఇది చాలా జెన్యూన్ అవకాశం. చాలా ఆన్లైన్ జాబ్స్ లాగా డబ్బులు అడగరు. సో నమ్మకంగా ముందుకు వెళ్ళొచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళిచ్చిన అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు తెలిసిన భాష, మీ జాతీయత లాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి ఆన్సర్ చేశాక మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇచ్చి మీ రెజ్యూమేను అప్లోడ్ చేయాలి. అంతే. అప్లికేషన్ సబ్మిట్ చేసి వాళ్ల రిప్లై కోసం మీ ఈమెయిల్ చెక్ చేస్తుండండి. ఒక్కోసారి మెయిల్ స్పామ్ ఫోల్డర్లోకి కూడా వెళ్తాయి, సో అది కూడా చూస్తుండండి. ఈ ఫ్రీలాన్స్ జాబ్ అనేది ఏఐ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఒక మంచి మొదటి మెట్టు. మరి లాంగ్ టర్మ్లో ఏఐ ఫీల్డ్లోనే కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఎలా? దీని గురించి కూడా సోర్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. అవును, ఈ ఫ్రీలాన్స్ అనుభవం అనేది భవిష్యత్తులో ఏఐ, డేటా సైన్స్ లాంటి పెద్ద రంగాల్లో కెరీర్కి ఎలా పునాది వేస్తుందో సోర్స్లో చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోర్స్ ప్రకారం మనం చూస్తే ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో ఏఐ తెలిసిన వాళ్లకి డిమాండ్ మామూలుగా లేదు. రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మామూలు టెక్ ఉద్యోగాలతో పోలిస్తే ఏఐ, డేటా సైన్స్ ఫీల్డ్స్లో అవకాశాలు చాలా చాలా ఎక్కువట. దీనికి ఉదాహరణగా సోర్స్లో ఓడిన్ స్కూల్ లాంటి సంస్థలందించే కోర్సుల గురించి చెప్పారు. వాళ్ళు ఏఐతో డేటా సైన్స్ 2.0 అనే కోర్సును అందిస్తున్నారట. ఇందులో జనరేటివ్ ఏఐ, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీల మీద ఫోకస్ చేస్తారు. ఈ కోర్సులు పూర్తి చేస్తే యూనివర్సిటీ గుర్తింపున్న డిప్లొమా వస్తుందని, వాళ్లకే 600కి పైగా కంపెనీలతో టైఅప్స్ ఉన్నాయని, ప్లేస్మెంట్ సహాయం కూడా ఉంటుందని సోర్స్లో మెన్షన్ చేశారు. సో ముగించే ముందు ఒక ప్రశ్న. మనం రోజూ మాట్లాడే మన తెలుగు భాష కేవలం మన భావాలను పంచుకోవడానికే కాదు, టెక్నాలజీ భవిష్యత్తును మార్చే ఒక శక్తివంతమైన ఆయుధమని ఈ రోజు మనకు అర్థమైంది కదా. మరి మన మాతృభాషే టెక్నాలజీ భవిష్యత్తుకు తాళం చెవి కాబోతోందా? ఆలోచించండి. బహుశా ఈ అవకాశం ఆ దిశగా మనం వేసే మొదటి అడుగేమో.